ఈరోజు మనం శ్రీమద్ భగవద్గీతలో ప్రథమ భాష్యం, అందులో ప్రథమోధ్యాయ 7వ భాష్యం గురించి తెలుసుకోబోతుంది. అభ్యుదయోర్థోపి యః ప్రవృత్తి లక్షణో ధర్మః వర్ణాశ్రమాంచోదిత్య వివతః స దేవాదిస్థాన ప్రాప్తి హేతరసిత్ సన్ ఈశ్వరార్పణ బుద్ధ్వా అనుష్ఠీయమానః సత్వశుద్ధమే భవతి ఫలాభిసంధిరహిత బుద్ధ సత్యస్య చ జ్ఞాననిష్టౌ యోగ్యతా ప్రాప్తి ద్వారేణ జ్ఞానోత్పత్తి హేతుత్వే చాని శ్రేయస హేతుత్వ ప్రతిపద్యేత్ తదా చ ఇనుమేవ అర్థం అభిసంధాయ ప్రకృతి వక్షుతి బ్రాహ్మణ్యాధ్యాయ కర్ణుని యోగినః కర్మ కృత్వని సగం త్యక్షాత్య శుద్ధ్యం బాలనందిని తస్యేతి. అట్టి ఈ గీతా శాస్త్రానికి పరమ ప్రయోజనం ఏమిటి అని ఒక మాట చెప్పాలంటే నిహి శ్రేయసమే, అనగా మోక్షమే. సారాంశము సంసారము, దాని హేతువు అవిద్య పూర్తిగా తొలగిపోవడమే నిహి శ్రేయసం, అనగా ముందు సర్వ కర్మలను సన్యసించి ఆత్మజ్ఞానంలో స్థిరమైన స్థితిని సంపాదించడం అనే ధర్మం వల్ల నిహి శ్రేయసం కలుగుతుంది. అందుచేతనే గీతార్థమైన ఈ జ్ఞాన నిష్ఠారూప ధర్మాన్ని నిర్దేశిస్తూ భగవంతుని చేతనే అనుగీతలతో బ్రహ్మ యొక్క స్థానాన్ని, అనగా మోక్షాన్ని పొందడానికి ఆ ధర్మమే, అనగా వెనుక నీకు ఉపదేశించిన గీతలో చెప్పిన జ్ఞాన నిష్ఠారూఢ ధర్మమే పూర్తిగా చాలును అని చెప్పబడింది. అక్కడనే నైవ ధర్మిహో శుభాశుభి అని యః స్వాధ్యేకాసవే అనిశ్చత్యాన్ అని జ్ఞానం కలవాడు, జ్ఞానం సన్యాస లక్షణం అని కూడా చెప్పబడింది. ఎవడు నైవ ధర్మ కలవాడు కాడు, అనగా పుణ్యకర్మార్థులను ఆచరించడు, నా చ అధర్మి అధర్మాచరణం కూడా చేయడు అని కించ దేనిని గూర్చి కూడా అతిస్తయన్ ఆలోచించినవాడై తుష్టి వాగాధీంద్రియాలు వ్యాపారాలు కూడా లేకుండా ఏకాసనే అద్వితమయమైన బ్రహ్మయందు స్థితిలో నీనః అణిగి ఉంటాడు. అట్టి వానికి సర్వకర్మ సంసారాల వల్ల కలిగే జ్ఞానం ముక్తి హేతు అవుతుంది అన్ని శ్లోకార్థులను అర్థం. జ్ఞాన సంస్యనసే లక్షణంగా గలది. జ్ఞానానికి లక్షణం సర్వకర్మ సంస్యానం అని 3వ వాక్యానికి అర్థం. ఇక్కడ కూడా అనగా భగవంతునే చివర సర్వధర్మ ప్రజా సమస్తమైన అధర్మాలను త్యజించి అద్వితీయాత్మక స్వరూపుడైన నాయండే స్వార్థభావంతో నిష్ఠను పొందుము అని అర్జునుకు ఉపదేశించబడింది. వర్ణాలను ఆశ్రమాలను ఉద్దేశించి అభ్యుదయం కొరకై విధించబడిన ప్రవృత్తి లక్షణమైన ఏ ధర్మం ఉన్నదో అది దేవాది స్థానాలను పొందడానికి హేతువైన కూడా చాని ఫలం మీద ఆసక్తి లేకుండా ఈశ్వరార్థాన బుద్ధితో ఆచరిస్తే అది అంతఃకరణ శుద్ధిని కలిగిస్తుంది. పరిశుద్ధమైన అంతఃకరణ కలవానికి ఇట్టి కర్మ జ్ఞాన విష్ణు పొందడానికి యోగ్యత్వం సంపాదించడం ద్వారా దానికి జ్ఞానం కలవానికి హేతువై మోక్షాన్ని కూడా హేతు అవుతుంది. ఈ విషయాన్ని మనసులో ఉంచుతూ బ్రాహ్మణాధ్యాయ